హాయ్ అందరికీ. ఈరోజైతే శనివారం కదా, మాది 7వ వారం పూజ. ఈ రోజుతో లాస్ట్ డే. మీకు ఆల్రెడీ చెప్పాను కదా ఫుల్ వీడియో పెడతాను అని చెప్పి. యాక్చువల్గా అయితే మేము ఒక కోరిక కోరుకున్నాము, అది జరిగింది కూడా. చాలామంది కోరుకున్న తర్వాత చేస్తారు, లేదా కోరుకొని జరగాలని కూడా చేస్తారు, అది మీ ఇష్టం. కానీ ఫస్ట్ కోరుకుని అది జరగాలని చెప్పి మీరు పూజ చేయండి, కంపల్సరిగా జరుగుతుంది. మా లైఫ్లో చాలాసార్లు జరిగింది ఇది, మేము ఫస్ట్ టైం కాదు, చాలా టైమ్స్ చేసాము ఈ పూజ అయితే. ఫస్ట్ డే పూజకి లాస్ట్ డే పూజకి డిఫరెన్స్ ఏమీ ఉండదండి. లాస్ట్ డే అయితే మనం తాంబూలం ఇస్తాము, భోజనం పెట్టాలి అనుకుంటే పెట్టుకుంటాము. ఇంకా ఎప్పుడు ఎలా చేస్తామో అలానే చేస్తాము. ప్రసాదాలు అయితే మీ ఇష్టము, ప్రతి వారము చేసి పెట్టుకుంటా అంటే మీ ఓపికే. మేము ప్రతి వారం చేయలేము అన్ని రకాలు, లాస్ట్ డే అన్నీ చేసాము. ప్రతి వారం ఏదో ఒక్క ప్రసాదం, సేమియా కానీ పరమాన్నం కానీ అలా పెడతాము. లాస్ట్ డే కదా, అందుకే అన్ని రకాలు పెడతామన్నమాట. ఇదైతే ఫస్ట్ కుందులో నాకు అది ఒత్తు ఎలా పెట్టాలో నాకైతే రాదు. అది నాలాగే రాలేని వాళ్ళు ఉంటారని చెప్పేసి అది కూడా నేను తీసాను. ఇంకా పూజ అయితే స్టార్ట్ చేద్దాము ఫస్ట్ స్టెప్ నుంచి. ఫస్ట్ మా పీటలు నేను ఆల్రెడీ నా ముందు వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది, 2 పీటల్ని కలిపే పెడతాము. ఎందుకంటే చిన్నవి కదా, ప్లేస్ సరిపోదు కాబట్టి. ఫస్ట్ ఎప్పుడు దేవుడి ఫోటో డైరెక్ట్గా పెట్టకూడదు. తమలపాకు పెట్టి దాని మీద కొంచెం బియ్యం వేసి దాని మీద దేవుడి ఫోటోని పెట్టుకోవాలి. నెక్స్ట్ తమలపాకులు అయితే మనం ఎక్కువగా తెచ్చుకోవాలి, ఎందుకంటే అక్కడ ఫోటో కింద పెట్టాలి. నెక్స్ట్ దీపం పెడతాం కదా, పిండి దీపాలు 7 దీపాలు పెడతాం కాబట్టి ఆ దీపాల కింద పెట్టాలి. ఇంకా కుందులు ఉంటాయి కదా, వాటి కింద పెడతా అంటే పెట్టుకోండి, మీ ఇష్టం. లేదు అంటే వదిలేయచ్చు, ప్రాబ్లం లేదు. మేము ఎక్కువ ఉన్నాయి కాబట్టి వాటి కింద కూడా పెట్టాము. మెయిన్ ఇంపార్టెంట్, మనం ఏ పూజ చేసినా ఫస్ట్ కావాల్సింది వినాయకుడే కదా. వినాయకుడిది మాది చిన్న ఐడల్ ఉంది కాబట్టి అది పెట్టుకున్నాము. లేదు అంటే మీరు పసుపుతో అయినా చేసి పెట్టచ్చు. మేము మ్యాక్సిమం పసుపుతోటే పెడతాము. ఈరోజు వినాయకుడిది ఉంది కదా అని చెప్పి పెట్టాము. ఇంకోటి మెయిన్, తులసి మాల వేస్తాం కాబట్టి కంపల్సరిగా అది వినాయకుడికి తగలకుండానే చూసుకోవాలి. చాలామందికి తెలిసే ఉంటుంది, వినాయకుడి దగ్గర తులసి అస్సలు పెట్టకూడదు. మేము అది పక్కన పెడితే అలా తగులుతుందని చెప్పి తర్వాత మళ్ళీ మార్చేసాము, ముందుకు పెట్టాము వినాయకుడిని. అది కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్. అదిగోండి, పక్కన పెడితే తగులుతుందని చెప్పేసి ముందుకు పెట్టాము వినాయకుడిని. దేవుడి ఫోటోకి లెఫ్ట్ సైడ్లోనే ఉండాలి వినాయకుడు ఎప్పుడు. మనకు ఫోటోలో చూస్తే ఇలా రైట్ అనిపిస్తుంది కానీ లెఫ్ట్ సైడ్లో పెట్టాము. నెక్స్ట్ ఇంకా పువ్వులన్నీ మా మొక్కలవేనండి. మా మేడ మీద అంతా ఫుల్గా పువ్వుల మొక్కలు ఉంటాయి. మేమైతే ఎప్పుడు ఏదో పెద్ద పండగ అంటేనే పువ్వులు కొంటాము, లేకపోతే ఎక్కువ పువ్వులు వస్తాయి మాకు చెట్లకి. ఇంకా పిండి దీపాల కోసము అవి తమలపాకులు 7 పెట్టుకున్నాము, ఎందుకంటే 7 దీపాలు కాబట్టి. నెక్స్ట్ ఈరోజు మేము పిండి కూడా వేరేగా కలిపాము, ఎప్పుడు కలిపినట్టు కాకుండా పిండిలోనే అరటిపండు ఇంకా బెల్లము వేసి కలిపాము. ఎప్పుడు మేము నార్మల్గా పాలు వాటర్ కలిపినా వస్తుంది, మీకు ఎలా నచ్చితే అలా కలుపుకోవచ్చు. కాకపోతే మనం కలిపే విధానంలోనే ఉంటుంది. చపాతీ పిండి ఎలాగైతే మనం కలుపుకుంటామో ఈ అరటిపండు బెల్లంది కూడా అలానే నీట్గా కలుపుకోవాలి. ఎక్కువసేపు కలిపితే పగుళ్ళు రాకుండా ఉంటుంది. ఇంకా నెక్స్ట్ పువ్వులు అయితే మాకు ఎక్కువ పువ్వులు పెట్టుకోవడం చాలా ఇష్టము, ఫొటోస్ అన్నిటికీ కూడా, దేవుడి ఫోటోలకి. అందుకే మా అమ్మ ఇంకా ఉంది కదా ప్లేస్ అని చెప్పి అన్ని పువ్వులు పెట్టేస్తుంది. ఇంకా పిండి దీపాలు చేయడం ఎలాగో చూద్దాము. ఆగండి, బెల్లము ఇంకా అరటిపండు కలిపింది. మేము ఏ గ్లాస్ ఏది యూజ్ చేయము, డైరెక్ట్ హ్యాండ్ తోటే చేసేస్తాము. అంటే హ్యాండ్తో రాలేని వాళ్ళు గ్లాస్లో వేసి చేసుకోవచ్చు, ఏముండదండి. చిన్న టీ గ్లాస్ తీసుకొని అందులో కిందన ఈ బియ్యం పిండి వేసి దాని మీద ఇలా ఉండలా చుట్టుకున్న ఈ పిండి దీపంది ఉండలా చుడతాం కదా స్టార్టింగ్, అది అందులో పెట్టి ఏదైనా మీ దగ్గర అంటే చపాతీ కర్ర అలా ఉంటే దాంతో వచ్చేసుకుంటే సరిపోతుంది, వచ్చేస్తుంది దీపంలానే. అది కూడా మీరు అలా కావాలంటే అలా చేసుకోవచ్చు. చేతితో చేసుకోవడం చాలా ఈజీ, ఇంకా మనకి చాలా తొందరగా కూడా అయిపోద్ది, టైం వేస్ట్ అవ్వకుండా. చేత్తో వస్తే చేత్తో చేసుకోండి. మా అమ్మ చేస్తుంది కదా, చూడండి ఎలా అనేది. పూజకైతే చాలా టైం పడుతుంది, మినిమం 3 అవర్స్ అయినా పడుతుంది ఇదంతా మనం చేసుకోవడానికి. ఎందుకంటే మనం కంగారు పడి చేయలేము, చాలా ప్రశాంతంగా చేయాలి కాబట్టి టైం పడుతుంది.
ఇంకా పులిహోర చేస్తున్నాము. పులిహోర కోసం మా అమ్మ కలుపుతుందనమాట మొత్తం అంతా. పులిహోర తెలుసు కదా, చాలా ఈజీయే. మీకు రెసిపీ కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను నెక్స్ట్ టైం వీడియో తీసి పెడతాను. ఇప్పుడు అంత టైం లేదు కాబట్టి మేము ఫాస్ట్గా తీసాను. క్లిప్స్ కూడా కంప్లీట్గా తీయలేదు, మధ్య మధ్యలో తీసాను. మధ్యలో ఇక్కడ దేవుడి దగ్గర, అక్కడ ప్రసాదాల దగ్గర తీయాల్సి వచ్చింది. అందువల్లే నేను ఫుల్గా తీయలేకపోయాను. నెక్స్ట్ టైం రెసిపీస్ తీసి పెడతాను. ఇంకా దేవుడి గదండి మాది చాలా చిన్నదే, ఎక్కువ ప్లేస్ లేదు, అందుకే మేము అలా ఉంచేసుకున్నాము. చిన్నదే కబోర్డ్ చేయించుకుందాం అనుకుంటున్నాం కానీ మాకు అవ్వట్లేదు. ఏ పనైనా మనము ఇంట్లో గృహప్రవేశం చేసే ముందే చేసేసుకోవాలి. దిగినాక చేసుకుంటామంటే ఇంకా అలా లేట్ అవుతూనే ఉంటుంది. అందుకే మేము కబోర్డ్ వర్క్ దేనికి చేయించలేదు. గృహప్రవేశం అయినాక చేసుకుందాం అనుకున్నాం కానీ చేయలేకపోయాము. ఇంకా నెక్స్ట్ అయితే దీపాలు అక్కడ దేవుడి దగ్గర పెట్టేసి, ఇంకా కిందన వెంకటేశ్వర స్వామి దగ్గర, ఇంకా తులసమ్మ, ఉసిరి చెట్టు, ఇంకా రామ తులసి, ఈ 3 ఉంటాయి. డైలీ పెడతాము అక్కడ కూడా. ఈ గ్లాసెస్ అయితే మేము సింహాచలం వెళ్ళాము, అప్పుడు తీసుకున్నాం అనమాట. దీని ప్రైజ్ వచ్చేసి ఒకటి 100 అలా ఉంది. కానీ వాళ్ళు చెప్పడం 150 అలా చెప్తారు. మనం బార్గెన్ చేసుకోవాలి, బేరం ఆడుకొని తెచ్చుకోవాలి. మా మోహన్ కూడా వచ్చాడు మాకు కొంచెం హెల్ప్ చేయడానికి, ఇద్దరమే అని చెప్పి అలా వచ్చాడు ఇంటికి. ఇంకా బుక్ అయిపోయాడు మా దగ్గర. ఇంకా ఇదైతే బూరెల కోసము మినప్పప్పు ఉంటుంది కదా, ఆల్రెడీ గ్రైండర్లో వేసాము. కాకపోతే కొంచెం బెల్లం కలుపుదామని చెప్పేసి మళ్ళీ మిక్సీలో వేసాము. ఎందుకంటే బెల్లం అంతా కలవదు, అందుకే మిక్సీలో వేస్తే మొత్తం కలిసిపోద్దని మిక్సీ చేసాము. నెక్స్ట్ ఇదైతే బూరెల లోపల పప్పు ఉంటుంది కదా, శనగపప్పు, ఇది బెల్లము. ఎప్పుడు పాకంలోనే వేస్తాము, కానీ ఈసారి డైరెక్ట్గా వేస్తాము. ఒకసారి చూద్దాము ఎలా వస్తుంది అని చెప్పి. ఇదైతే చాలా ఈజీగా అయిపోతుంది, 5 మినిట్స్లో కరిగిపోద్ది బెల్లము. ఇంక ఇది అయ్యేలోపు పక్కన పరమాన్నం కోసము జీడిపప్పు, కిస్మిస్ ఇంక నెయ్యిలో వేయిస్తుంది అమ్మ. అది కూడా నేను పరమాన్నం వీడియో కూడా తీయలేదు, ఫుల్గా హాఫే తీసాను. పాలు కానీ లేదా బెల్లం కానీ ఏది వేసినా సరే లాస్ట్లో స్టవ్ ఆపేసే వేయాలి, ఎందుకంటే పాలు ఇరిగిపోతాయి తెలుసు కదా, బెల్లం ఉంటుంది కాబట్టి. అది చూసుకొని వేసుకోండి. ఇంకా అయిపోయింది పరమాన్నం కూడా. యాలక్కలు ఇంకా పంచదార పౌడర్ చేసిందమ్మ, అది కొంచెం వేసేసి ఇంకా లాస్ట్లో వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్ కూడా వేసేయాలి, అంతే. ఇది కూడా ఎక్కువ టైం తీసుకోదు, 10 మినిట్స్లో అయిపోతుంది ఈ ప్రసాదం కూడా. నేను నెక్స్ట్ టైం అన్ని వీడియోస్ చేస్తాను రెసిపీస్వి, ఈజీ ప్రాసెస్లో అయిపోయేవి. ఇంకా మనకి పెద్ద పని అంటే బూరెల దగ్గరే ఉంటుంది, చాలా పని. ఎందుకంటే పప్పు బెల్లంది చేసుకోవాలి, మినపప్పు రుబ్బుకోవాలి, నెక్స్ట్ ఉండలు చుట్టుకోవాలి, వేసుకోవాలి. కాబట్టి ఇదే మనకి పెద్ద ప్రాసెస్ అన్నిటికన్నా. ఇక్కడైతే నేను ఉండలు చుడుతున్నాను బూరెల్లోకి. ఇంకా ఈలోపు పులిహోర కూడా అయిపోయింది. మా ప్రసాదాలు అయితే పులిహోర, పరమాన్నం, బూరెలు చేసాము 3 రకాలు. నెక్స్ట్ స్వీట్స్, ఫ్రూట్స్ అన్నీ తీసుకొచ్చేసాము బయట నుంచే. ఈ బూరెలు ఇలా గరిటెతో కూడా వేసుకోవచ్చండి, చాలా బాగా వస్తున్నాయి గరిటెతో కూడా. అమ్మ అయితే ఎప్పుడు చేతితోటే వేస్తారు, కానీ ఈరోజు ఒకసారి ట్రై చేశారు ఇలాగా గరిటెతో వేస్తే వస్తుందా లేదా అని చెప్పి. ఇలా కూడా బాగా వచ్చింది. అంటే ఎవరైనా వేయలేని వాళ్ళకి ఇది చాలా ఈజీగా అయిపోతుంది. మీకు ఎప్పుడైనా రాకపోతే ఇలా ట్రై చేయండి. ఇంక ప్రసాదాలన్నీ అయిపోయాయి, ఇంకా దేవుడి దగ్గర వడ్డించుకోవాలి ఇప్పుడు. ఫస్ట్ మేము మామూలుగా 2 దీపాలే వెలిగించాము. ఆ తర్వాత ప్రసాదాలన్నీ చేసేసుకున్నాక 7 దీపాలు కూడా వెలిగించుకున్నాము, పిండి దీపాలు. ఇంకా అయిపోయిన ప్రసాదాలన్నీ అమ్మ అక్కడ వడ్డించేస్తున్నారు. కలశం మేము పెట్టలేదండి, ఫస్ట్ నుంచి కూడా ఎప్పుడు పెట్టలేదు, అందుకని ఇప్పుడు కూడా పెట్టలేదు. అంటే పెట్టుకోవడం స్టార్ట్ చేస్తే మళ్ళీ పెట్టుకుంటూ ఉండాలి. మేము పెట్టలేదు కాబట్టి ఎప్పుడు, అందుకే ఇప్పుడు కూడా పెట్టలేదు. నార్మల్గా చెంబుతో వాటర్ పెట్టుకుంటాం, అక్కడ చిన్న బిందె ఉంది కదా, ఆ బిందెతో వాటర్ పెట్టుకుంటాం. ఎప్పుడు ఫస్ట్ నుంచి అలాగే పెడుతున్నాం అని చెప్పి ఇంకా అలానే పెట్టేశాము. ఇంకా తాంబూలం అయితే వినాయకుడికి ఇంకా వెంకటేశ్వర స్వామికి పెట్టేశారు. ఇంకా మా దేవుడి గది దగ్గర దేవుడికి, ఇంకా బయట తులసమ్మకిని, ఉసిరి చెట్టుకి కూడా పెట్టేశారు తాంబూలము. ఆ పక్కన రామ తులసి ఉంది కానీ పెట్టలేదు, ఈ రెండిటికి పెట్టాము. ఇంకా నెక్స్ట్ ధూపంది, మీరు కావాలంటే బొగ్గులు ఉంటాయి కదా, బొగ్గులు రాజేసుకొని దాంట్లో గుగ్గులం పౌడర్ వేసుకొని చేసుకోవచ్చు. ఇప్పుడు మనకు డైరెక్ట్గా దొరికేస్తున్నాయి ధూప్ స్టిక్స్ అని చెప్పేసి, అందుకే మేము ఇంకా అది వెలిగించాము. ఇంకా పువ్వులన్నీ మిగిలిపోయాయి లాస్ట్లో, అందుకే ఇంకా అవి కూడా పెట్టేస్తున్నది అమ్మ.
మేము ఈ పూజ అయితే ఒక కోరిక కోరుకున్నాక అది తీరిన తర్వాతే చేసామండి పూజ. ముందు మేము చేయలేదు. అంటే ముందు చేసినవన్నీ కోరిక అనుకొని తీరాలి అని చెప్పి చేసాము. ఈ కోరిక అయితే మాత్రం మేము కోరుకున్న తర్వాత తీరిన తర్వాతే పూజ చేసాము. మా అమ్మకి రీసెంట్గా సర్జరీ అయ్యింది. అది బాగా జరిగి ఏ ప్రాబ్లం లేకుండా ఉంటే పూజ చేస్తామని మొక్కుకున్నాము. అలానే చాలామందికి సేమ్ మా అమ్మతో పాటే ప్రాబ్లం ఉన్నవాళ్ళు చనిపోయారు హాస్పిటల్లోనే. మాకప్పుడు చాలా భయమేసింది. ఇంక ఈ స్వామికి అయితే మేము దండం పెట్టుకున్నాము. మంచిగా జరగాలి, అలా జరిగితే 7 వారాలు పూజ చేస్తుందని అమ్మ మొక్కుకుంది. అసలు ఇంత తొందరగా రికవరీ అవుతుందని అనుకోలేదు. చాలా బాగా రికవరీ అయ్యింది. సర్జరీ అంటే యూటరస్ సర్జరీ అయ్యింది. అదేమైనా అంత ప్రాబ్లమా, దానికోసం మొక్కుకోవాలా అని అనుకోవచ్చు. అది ఏజ్ బట్టి ప్రాబ్లం అయితే పెద్దదే కాబట్టే అంత టెన్షన్ పడ్డాము మేము. అదే ప్రాబ్లం ఇప్పుడు 40-30 ఇయర్స్ వచ్చిన వాళ్ళకైతే అంత పెయిన్ అనిపించదు. వీళ్ళకైతే చాలా పెయిన్ వస్తుంది. 50 అబోవ్ వాళ్ళందరికీ కూడా ఆ పెయిన్ వచ్చే వాళ్ళకే తెలుస్తుంది అది ఎంత పెద్ద ప్రాబ్లం అనేది. మేము ఎప్పుడూ మా అమ్మని అలా చూడలేదు. అంత బాధపడ్డాము ఆ టైంలో అయితే. నిజంగా ఆ దేవుడి బ్లెస్సింగ్స్ అయితే ఉంది మా మీద. కంపల్సరిగా మనం చేసిన ఏ పూజ కూడా వృధా అవ్వదండి. దేవుడు ఏదో ఒక రోజు కరుణిస్తారు, ఏదో ఒక రోజు మనల్ని చూస్తారు. మనం అనుకుంటాము ఇంత పూజలు చేస్తున్నాం, ఇన్న చేస్తున్నాము, ఏ దేవుడు మనల్ని చూడ్డు అని. కానీ అది ఎక్కడికి పోదండి. ఆ పుణ్యం మనకి ఎప్పుడొకప్పుడు కాపాడుతుంది. ఇంకా తాంబూలాలన్నీ నేను రెడీ చేసేసాను. చేసినాక అమ్మ అందరికీ తాంబూలం ఇచ్చింది. 5గురికి లేదా 9 మందికి ఇవ్వాలండి. 7గురికి అయితే ఇవ్వకూడదు. మనకు లెక్క అయితే 5, 9 అంటే పూజ 7 వారాలు చేసాం కదా, 7 మందికి ఇస్తాం అనుకుంటారు. 7గురికి అయితే ఇవ్వకండి. 5, 9 చూసుకొని ఇవ్వండి. ఇంకా నేను పూజలో ఇంకో ప్రసాదాలు చెప్పడం మర్చిపోయాను. పెసరపప్పుని అదే వడపప్పు అంటారు కదా, వడపప్పు సలివిడి చేస్తాం కదా, అది కూడా పెడతాము. నెక్స్ట్ పానకం ఒకటి కంపల్సరిగా చేస్తామండి. పానకం అయితే ఏముండదండి, నీటిలో కొంచెం బెల్లం వేసి మిరియాల పౌడర్ వేసేస్తే చాలు, పానకం అయిపోతుంది. ఈ 2 ప్రసాదాలు కూడా పెడతాము ఎప్పుడు. ఇంకా బ్లౌజ్ పీస్, తమలపాకు, అరటిపళ్ళు, వక్క, నెక్స్ట్ డబ్బులు, రూపాయి కాయిన్ ఉంటుంది కదా, అది కూడా పెడతాము. మనకి పూజ స్టోర్లో దొరుకుతాయండి. పసుపు కుంకుమ అని చెప్పి 1 రూపీ ఉంటుంది. ఆ 2 కలిపి ప్యాకెట్. అదైతే మనకి ఈజీగా ఉంటుంది ఇవ్వడానికి. అంటే సపరేట్గా పేపర్లో పెట్టకుండా అలా మనకు డైరెక్ట్గా ప్యాకెట్స్ వచ్చేస్తున్నాయి. అవి ఇచ్చేసుకుంటే ఈజీగా అయిపోతుంది. అవి పూజ స్టోర్లో దొరుకుతాయి. బల్క్గా కొనుక్కోండి. మేము వరలక్ష్మి వ్రతంకి అన్నిటికీ యూజ్ అవుతాయని చెప్పేసి ఒకేసారి ఒక ప్యాకెట్ కొనుక్కొని పెట్టుకుంటాము. ఎప్పుడైనా యూజ్ అవుతుంది కదా ఇవ్వడానికి అని చెప్పేసి. మా పూజ అయితే ఇలా జరిగిందండి. అందరూ ఒకేసారి రాలేదు. వాళ్ళకి ఎప్పుడు వీలైతే అప్పుడు వచ్చారు. అందుకే ఒక్కొక్కరికి ఇవ్వాల్సి వచ్చింది తర్వాత. లాస్ట్కి అయితే ఒక ట్విస్ట్ అండి. అంటే 9 మందికి మేము చెప్పాము. కానీ లాస్ట్ ఒక ఆవిడ రాలేదు, మా ఇంటి దగ్గర ఆవిడ. అయితే ఇంకా ఒకటి ఉండిపోయింది ఎలాగా అనుకున్నాము. ఆ లోపు మా వదిన భవానీ మాల వేసుకున్నారు. ఆవిడ వచ్చారు అనుకోకుండా. దేవుడు ఉన్నారు అనిపించింది. ఆ తాంబూలం ఇవ్వలేకపోయామో అనుకున్నాము. అప్పటికే టైము 3 అలా అయిపోయింది. ఇంకా ఏం చేస్తాము, రాలేకపోతే మనం ఏం చేయలేము. ఇంకా అలా అనుకున్నప్పుడు ఆ భవానీ వచ్చారు. ఇంకా లక్కీగా భవానీకి కూడా ఇచ్చేసామన్నమాట. ఇంకా 9 మంది కంప్లీట్ అయిపోయారు. మా పూజ అయితే చాలా బాగా జరిగిందండి. మీకు ఎప్పుడైనా పూజ చేసుకోవాలి అంటే ఈ వీడియో కొంచెం యూజ్ఫుల్ అవుతుందని నేను అనుకుంటున్నాను. మీకు ఇంకా దేవుడి దగ్గర ఉన్న పువ్వు కూడా పడిందండి ఫోటో దగ్గర నుంచి. చాలా హ్యాపీ అనిపించింది. మనకు అది పడుతుందని తెలియదు కదా, నేను వీడియో తీయలేదు. నార్మల్గా మేమైతే చూసాము, మాకైతే తెలిసింది కదా అనిపించింది. కానీ నిజంగా ఆ దేవుడి బ్లెస్సింగ్స్ అయితే అందరికీ ఉంటాయండి. పూజ చేస్తూ ఉంటుంది, పూజ చేయకపోతే అని కాదు. మీకు ఎలా వీలైతే అలా చేయండి. మీకు దీపం పెట్టే అవకాశం లేకపోయిందనుకోండి, జస్ట్ ఆ దేవుడి దగ్గర మీరు పువ్వులేసి దండం పెట్టుకున్నా చాలు. ఆ దేవుడి బ్లెస్సింగ్స్ అయితే ఉంటుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను చెప్తాను. నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.